సార్ ఈ మధ్య ఆ, ఈ నిన్న మొన్ననే కట్టబడని కాళేశ్వరమై బనకచెర్ల అని ఇంజనీరింగ్ నిపుణులు బహుశా వారు ఒక ఆర్టికల్ కూడా రాయడం బయట కూడా చర్చ జరుగుతున్నది. దీనిపైన ఈ ఆర్గ్యుమెంట్తో మీరు అంగీకరిస్తారా? మీ విశ్లేషణ ఏమిటి? అంటే బనకచెర్ల విషయంలో నేను వ్యతిరేకిస్తాను. కానీ కాళేశ్వరంతో దాన్ని కంపేర్ చేయడాన్ని నేను సమర్థించాను. ఎందుకంటే కాళేశ్వరం అనేది తెలంగాణకు ఒక ప్రాణధార, జీవధార. వాళ్ళకి అర్థమైనా కాకున్నా వాళ్ళు ఎంతసేపు ఏం చేస్తున్నారంటే ఈ కాస్ట్ బెనిఫిట్ రేషియో అంటాం, బెనిఫిట్ కాస్ట్ రేషియో. అది ప్రభుత్వం చెప్పిన లెక్కలు తప్పు పట్టిన దాన్ని వీటి మీద వాళ్ళకి అభిప్రాయం లేదు. అంటే ప్రభుత్వంతో వాళ్ళు ఏకీభవించట్లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే జయప్రకాష్ నారాయణ గారు కూడా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన కూడా ఓ ఛానల్లో అన్నాడు ఏంటంటే ఈ 50,000 1,00,000 ఎకరానికి ఖర్చు పెట్టే కంటే రైతు అకౌంట్లో 25,000 వేసినా పంట అంతకంటే ఎక్కువ పండదు అని అన్నాడు. తర్వాత ఈ ఆర్టికల్ రాసిన భిక్షం గారు కూడా కాస్ట్ ఎక్కువ అవుతున్నది కాబట్టి దాన్ని ఇది ఒక బరువు, ఇది బర్డెన్, వైట్ ఎలిఫెంట్ అన్నారు. కొండ విశ్వేశ్వరరెడ్డి గారు అయితే అసలు ఆయన మెడిగడ కూలిందే మంచిగా అయింది, కూలకపోతే ప్రతి సంవత్సరం ఓవర్ బర్డెన్ అయ్యేది దీని మీద అని అన్నారు. అంటే వీళ్ళది అంటే పాక్షిక దృష్టికోణం అనేది నేను అంటా. దాన్ని అర్థం చేసుకోలేదు. అంటే నీళ్ళతోని ఎన్ని లాభాలు ఉంటాయి, అసలు కాస్ట్ బెనిఫిట్ రేషియో గురించి కూడా చెప్తా నేను. ఇది ప్రపంచంలో ఒక భారతదేశంలో తప్ప ఎక్కడ కూడా లేదు. మ్యాండేటరీ అంటే 1:1 రూపాయి పెడితే రూపాయి రావాలి. అట్లయితేనే ప్రాజెక్టులకు పర్మిషన్ ఇస్తాం. రూపాయి పెడితే రూపాయిన్నర రావాలి. కానీ డ్రాట్ ప్రోన్ ఏరియాస్లో, ట్రైబల్ ఏరియాస్లో కనీసం రూపాయి పెడితే రూపాయి రావాలి. ఇది ఎవరు ఫ్రేమ్ చేశారు? సెకండ్ ఇండియన్ ఇరిగేషన్ కమిషన్. ఫస్ట్ ఇండియన్ ఇరిగేషన్ కమిషన్ను రాయల్ కమిషన్ అన్నారు. అది 1901 వాళ్ళు అపాయింట్ చేశారు. అది 1903లో రిపోర్ట్ ఇచ్చింది. అందులో కూడా రాయలే వాళ్ళు 1:1 ఉండాలి ప్రాజెక్టులు. కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే కరువు ప్రాంతాలలో ప్రాజెక్టులు కట్టాలి, నీళ్లు సముద్రంలో పాలవుతున్నాయి అని 1903లో వాళ్ళు అన్ని ప్రభుత్వాలకు హెచ్చరికలు చేశారు. ఒక్కొక్క రాష్ట్రం గురించి రాశారు. కానీ ఈ కండిషన్ పెట్టలే వాళ్ళు. ఈ 72లో రెండవ కమిషన్ను అపాయింట్ చేసింది స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి. దేశవ్యాప్తంగా ఇరిగేషన్ పరిస్థితి ఎట్లుందనేది చెప్తూ ఏ ప్రాజెక్టు కట్టినా కూడా 1:1 మ్యాండేటరీ అనేది వాళ్ళు చెప్పారు. దాన్ని సిడబ్ల్యూసి వాళ్ళు శిరోధార్యంగా తీసుకున్నారు. అదొక థర్డ్ క్లాస్ ప్రిన్సిపల్ అది. అంటే ప్రపంచంలో ఏ దేశం కూడా మ్యాండేటరీగా పెట్టుకోలేదు. ఎందుకంటే కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి, తెలంగాణ లాంటి ప్రత్యేక పరిస్థితులు. ఇప్పుడు భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కట్టిన అన్ని ప్రాజెక్టుల కింద 50% ఆయకట్టు కూడా నీళ్ళు వస్తలేవు. గ్యాప్ ఆయకట్టు అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేశారు, ఒక కాలువ కింద 5 లక్షల ఎకరాలు పండాలని చెప్పి డిసైడ్ చేశారు. 2 లక్షల ఎకరాలకు కూడా నీళ్ళు వస్తలేవు. ఎందుకు వస్తలేవు? కట్టిన ప్రాజెక్టులే కదా అవి. మరి నీ కాస్ట్ బెనిఫిట్ రేషియో ఏమైంది? నిజంగానే 5 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తేనే ఆ కాస్ట్ బెనిఫిట్ రేషియో నీకు మ్యాచ్ అవుతుంది. కట్టేటప్పుడేమో కాస్ట్ బెనిఫిట్ రేషియో ప్రకారం లెక్కలు చూపెట్టారు, కట్టిన తర్వాత నీళ్ళు వస్తలేవు. అంటే కాస్ట్ బెనిఫిట్ రేషియో పోయినట్టే కదా. రెండవది, వాటికి మళ్ళీ ఆధునీకరణ పేరుతోని మళ్ళీ రకరకాల అంటే దాన్ని రిపేర్ల పేరుతోని మళ్ళీ అడ్డగోలుగా కోట్ల రూపాయలు దానికి ఇస్తారు. మరి కాస్ట్ బెనిఫిట్ రేషియో ఎక్కడ కనబడుతున్నది? తర్వాత ఇలా ఏ ప్రాజెక్ట్ అయినా కూడా కాస్ట్ బెనిఫిట్ రేషియో అప్లై కాకపోయినా కూడా, ఈక్వల్గా రాకపోయినా కూడా అడ్డగోలుగా బెనిఫిట్లు చూపెట్టి కాస్ట్ బెనిఫిట్ రేషియో మ్యాచ్ అయిందని చెప్పి పైరవీలు చేసి బీజేపీ ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, మహారాష్ట్ర కావచ్చు, గుజరాత్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, వీళ్ళు అడ్డగోలుగా అనుమతులు తీసుకొచ్చుకుంటున్నారు. అంటే నదుల అనుసంధానం అంటే కేవలం పెద్ద నదులే కాదు, ఒక రాష్ట్రంలో ఉన్న 2 నదుల మధ్య కూడా అనుసంధానం జరుగుతుంది. ఇప్పుడు మహారాష్ట్రలో నల్గంగా, వేన్గంగా అని 2 నదులు ఉన్నాయి. వేన్గంగ ఏమో గోదావరి ఉపనది, నల్గంగ ఏమో పైన ఉంటుంది అటు. అయితే ఈ రెండింటి మధ్య 400 కిలోమీటర్ల పైప్ లైన్లు వేసి కాలువలు తవ్వి ఈ నీళ్ళు అన్నింటిని అటు తీసుకుపోతాను. దానికి అనుమతి వస్తుంది. అక్కడ కాస్ట్ బెనిఫిట్ రేషియో 6.60 కూడా లేదు. అంటే 1% కంటే చాలా తక్కువ ఉంది. దాని నిర్వహణ ఖర్చు ఎంత ఉంటుంది? అది దాదాపు నిర్వహణ ఖర్చు చాలా ఉంటుంది. అయితే కాళేశ్వరంతో మనం పోల్చుకున్నప్పుడు కాళేశ్వరం అసలు బెనిఫిట్స్ వీళ్ళు ఏమనుకుంటారంటే కేవలం వరి పంట లేదా టూరిజం లేదా ఫిషరీస్ ఇంతవరకే అనుకుంటున్నారు. అసలు ఒక ప్రాంతంలో నీరు వచ్చిందంటే
ఆ నీటితో ఎన్ని రకాలు వస్తాయో నేను చెప్తా వినండి మీరు. వాళ్ళకు కూడా కనువిప్పు కావాలి. మీరు మంచి ప్రశ్న అడిగిళ్ళు. ఇప్పుడు నీటితో పంటలు పండుతాయి. ఈ ఒక్క యాంగిల్లోనే కాసేపు మాట్లాడుకుందాం. పంటలు పండినప్పుడు ఆ పంటలు వరి పంటే అనుకుందాం. వడ్లు ఎందుకు అమ్మాలి? లేదా పట్టించి బియ్యమే ఎందుకు అమ్మాలి? ఒక 13-15 రకాల బై ప్రోడక్ట్స్ వస్తాయి వరితోని. రకరకాల కెమికల్స్ వస్తాయి ఫార్మా కంపెనీస్కి ఇవ్వడానికి. కమర్షియల్గా దాన్ని బై ప్రోడక్ట్స్ తీసుకోవడానికి పక్కన ఫుడ్ పార్క్స్ వస్తాయి చేయదలుచుకుంటే. ఆ నీళ్ళని కరెక్ట్గా కాస్ట్ బెనిఫిట్ రేషియో వర్కౌట్ కావాలంటే రైతు వడ్లంతో బెనిఫిట్ రేషియో వర్కౌట్ కాదు. వడ్ల వరకు చూసినా కూడా పక్కన ఫుడ్ పార్క్ పెట్టాలి. ఎక్కడెక్కడైతే ప్రాజెక్టులు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే కాలువలు ఉన్నాయో, ఇప్పుడు సిద్దిపేట రంగనాయక సాగర్ కింద ఆయకట్టు ఉంది. మొదటిసారి వాళ్ళకు ప్రాజెక్టులో నీళ్ళు వచ్చినాయి. అదివరకు ఏ ప్రాజెక్ట్ లేదు వాళ్ళకి. ఇమీడియట్గా ఏం చేయాలి? అక్కడ ఒక ఫుడ్ పార్క్ పెట్టాలి. పెట్టి వడ్ల నుంచి జొన్నల నుంచి వచ్చే బై ప్రోడక్ట్స్ ఒక 20 పైన ఉంటాయి. రెండింటికి కలిపితే 25 రకాలు ఉంటాయి. ఈ బై ప్రోడక్ట్స్ను ఈవెన్ పేలాల దగ్గర నుంచి, మొక్కజొన్న పేలాల దగ్గర నుంచి ఈ బై ప్రోడక్ట్స్ను తయారు చేయడానికి ఈ కంపెనీస్ పెట్టాలి. ఆడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలి. రైతులకు స్కిల్ కల్పించాలి. ఇండస్ట్రీ నడపడానికి వాళ్ళ పిల్లలు డాక్టర్లు, ఇంజనీరింగు, డిగ్రీలు చదివి ఖాళీగా ఉంటారు. వాళ్ళకు వాటిలల్లో పనులు అప్పచెప్పాలి. రైతు కొడుకు మళ్ళీ నాగలే దున్నాల్సిన అక్కర్లేదు, లేదా ట్రాక్టర్ పట్టుకొని దున్నాల్సిన అవసరం లేదు. రైతు కొడుకు ఆ కంపెనీని నిర్వహించాలి. ఆ కంపెనీ నుంచి బ్రాండింగ్ చేయాలి. బ్రాండింగ్ చేసి ప్రమోషన్ చేయాలి. ప్రమోషన్ చేసి ఎక్స్పోర్ట్ చేయాలి. ఈ పనులన్నీ కూడా చేయాలంటే ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది? వరి పండిన రైతు కూల లేబర్కు డబ్బులు ఇస్తాడు వరి పండించిన రైతు. లేదా ఆ వడ్లను మార్కెట్ తీసుకుపోవడానికి ట్రాక్టరో లేకుంటే లారో ఎంగేజ్ చేస్తాడు. కానీ బై ప్రోడక్ట్స్ తయారు చేస్తే ఎంతమంది అవసరం అవుతారు? చాలా అవుతారా? కాబట్టి ఇవన్నీ కూడా వీటి ద్వారా రెవెన్యూ రాదా ప్రభుత్వానికి? ఉదాహరణకు రైతు పంట పండించుకోవడానికి లేబర్ను పెడతాడు. లేబర్కు డబ్బులు ఇస్తే వాడు దాచుకుంటాడు. అవి దుకాణంలోకి వచ్చి బియ్యం కొనుక్కుంటాడు, ఇంకేమో కొంటాడు. మందుల షాప్ పోయి మందులు కొంటాడు. దాని మీద సేల్ ట్యాక్స్ రాదా? జిఎస్టీ రాదా? తర్వాత ఆ ధాన్యం తీసుకుపోవడానికి ట్రక్ పెడతారు, లారీ పెడతారు, లేకపోతే డీసీఎం పెడతారు. డ్రైవర్కి సాలరీ వస్తుంది, అమాలీస్కు డబ్బులు వస్తాయి. ఈ అమాలీసు డ్రైవరు మళ్ళీ ఎక్కడో ఖర్చు చేస్తారు, దాని మీద జిఎస్టీ వస్తుంది. తర్వాత అర్తిదారు దగ్గర తీసుకుపోతారు. ఆయనే ఈ వడ్లు కొన్న తర్వాత ఆయన వచ్చిన లాభం ఉంటుంది మళ్ళీ అమ్మేటప్పుడు. మళ్ళీ కొనడానికి ట్రాన్స్పోర్టు, అమ్మడానికి ట్రాన్స్పోర్టు. ఆ ట్రాన్స్పోర్ట్లో పనిచేసే లేబరు, డ్రైవరు, క్లీనర్ దగ్గర నుంచి మళ్ళీ దాన్ని వేరే కాడ అమ్ముతాడు. వచ్చిన డబ్బులతో మళ్ళీ ఆయన ఏదో ఒకటి పర్చేజ్ చేస్తాడు. సెల్ ఫోన్ కొనుక్కుంటాడు, టీవీ కొనుక్కుంటాడు. అంటే ప్రతి లాభం కూడా ఇట్లా ఈ ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ఇవి పోవడంలో ఈ మనీ చెల్లం అనేది అవుతున్నదో ప్రతి దగ్గర జిఎస్టీ వస్తుంది. అందుకే కేసీఆర్ అధికారంలోకి వచ్చినాడు 29,000 కోట్లున్న ట్యాక్స్ ఆదాయము ఆయన దిగిపోయే నాటికి 1,12,000 కోట్లకు పోయింది.